హలో గైస్, మేమైతే నిన్న జమ్మూ నుంచి రైడ్ చేసుకుంటా ఇగో శ్రీనగర్ వరకు అయితే వచ్చేసినాం. ఈరోజు మేము శ్రీనగర్ నుంచి లదాఖ్ అయితే వెళ్తున్నాం. లే వరకు ఈరోజు ఎన్ని కిలోమీటర్లు అవుతుందో చూడాలి. ఫస్ట్ అయితే కార్గిల్ చూడాలి. మేము ఇక్కడ నుంచి అయితే పొద్దున్నే ఇగో రెడీ అయిపోయినాం, స్టార్ట్ అయిపోయినాం. ఈ రోజు నుంచి ఇంకా ఎవరి దారి వాళ్ళదే. నిన్న ఒక్కటే రోజు కలిసి ఉన్నాం మేము. ఈ రోజు నుంచి అయితే ఇంకెవరి దారి వాళ్ళదే. స్టార్ట్ అవుతున్నాం. ఓకే భయ్, వెళ్తున్నా. ఠీకే, ఆరామ్సే ఆ జాओ. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా నేను. వర్షం అయితే ఏం వస్తలేదు. డే టైం అయితే ఇట్లుంటుంది. లాల్ చౌక్ హైదరాబాద్లో చార్మినార్ ఎలాగనో శ్రీనగర్లో లాల్ చౌక్ అలాగా. ఇగో ముందు కనిపించేదే లాల్ చౌక్. ఇక్కడ సైడ్ ఆపి ఒక ఫోటోలు దిగుదామా. ఇక్కడ ఆపుదాం 2 నిమిషాలు. నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇదే లాల్ చౌక్. ఇంత దగ్గర నుంచి వెళ్తున్నాను చూడండి. రాముల 40 కిలోమీటర్లు, పట్టాన్ 14 కిలోమీటర్లు, ఊరి 89. మనం వెళ్ళేది ఘాట్ రోడ్లు కాబట్టి పంచర్ అవుతుందేమో అని ఇగో పంచర్ కిట్ ఒకటి తీసుకున్నా. చిన్నప్పటి నుంచి యాపిల్ని మస్తు సార్లు చూసినా, తిన్నా, కానీ చెట్టునైతే ఎప్పుడు చూడలే. ఇగో లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా, ఇగో పట్టుకుంటున్నా. ఇగో యాపిల్ చెట్టు, ఇగో యాపిల్స్ జీవితంలో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే ఇవి మిడిల్ స్టేజ్ లో ఉన్నాయి, అందుకే కొంచెం ఇగో కచ్చిగా ఇప్పుడు లైట్ గా రెడ్ కలర్ లోకి అయితే వస్తున్నాయి. మొత్తం పూర్తిగా రెడ్ కలర్ లోకి రావడానికి ఇంకొక 1.5 ఇంకొక 2 నెలల టైం అయితే పడుతుందంట. వీళ్ళు అమ్మేది అయితే మన దగ్గర అయితే కొంచెం యాపిల్ కి అయితే రేట్ ఎక్కువ ఉంటది కదా. ఏ డబ్బే కిత్నేకా? 300 का. అవి 170 అంట, ఇవి 300 రూపాయలు అంట. అవి చిన్నదేమో 170 రూపాయలు, అవి పెద్దదేమో మొత్తం 300 రూపాయలు అంట. మొత్తం ఫ్రెష్ యాపిల్ ఇగో చెట్ల పై నుంచి తీసి డైరెక్ట్ గా ఇక్కడనే అమ్ముతున్నారు. కాశ్మీర్ యాపిల్స్, ఫ్రెష్ యాపిల్స్. ఇదే కాశ్మీర్ లో ఫేమస్ అంట ఇది. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు అయితే కాస్తున్నాయో. మొత్తం చిన్నగా ఉన్నాయి స్టార్టింగ్ లో కాబట్టి చిన్నగా ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఇవి కూడా పెద్దగా అవుతాయి. అమెరికన్ ఇదంట, బంగ్లాదేశ్ అంట. ఇది అమెరికా, బంగ్లాదేశ్ రకరకాల దేశాల పేర్లతో అయితే ఇక్కడ చెట్లు ఉన్నాయి. నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం చూసిన యాపిల్ చెట్టుని. మీరు ఎప్పుడైనా చూసిరో చూడలేదో కామెంట్ చేసి చెప్పండి. నా జీవితంలో ఫస్ట్ టైం ఇక యాపిల్ చెట్టుని చూసిన, పట్టుకున్నా కూడా మస్తు హ్యాపీగా అనిపించింది. ఇగో ఇవన్నీ అక్కడ అవే చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. मैं तो हैदराबाद से आ रहा हूँ सर. हैदराबाद? हाँ. मतलब सिंगल पर्सन हो? हाँ, सोलो है, अकेला आया. सोलो ट्रिप है? हाँ. कितने दिन हो गए चलते हुए? मैं तो अभी 15-20 दिन हो गया. हाँ. आप आगे कहाँ जा रहे हैं? मैं इधर वो बारामूला पत्थर का व्यू स्टोर देखने के लिए जा रहा हूँ. बंद कर दिया? नहीं, रास्ता बंद कर दिया. नहीं तो बाय ऑर्डर ऑफ डिस्ट्रिक्ट मैजिस्ट्रेट एंड एसएसपी बारामूला वो बंद कर दिया गया. अच्छा, वो आप अपना नाम बताना एक बार. मेरा नाम विजय सर. विजय हैदराबाद से आया. हैदराबाद मुझे भी उठाएगा. हैदराबाद. हाँ. नंबर बोलिए भैया. नंबर 98493 बाइक नंबर बोलिए. TS29B 8049 8049. ठीक है सर. आप वहाँ पे बंद कर दिया गया है. ठीक है. ठीक है, मैं बोल देता हूँ. ठीक है. ఇగో విన్నర్ కదా గైస్, మనం అయితే బారాములాలో ఒక వ్యూ స్టోన్ చూడడానికి అయితే వచ్చినాం కదా. ఇప్పుడు ఆ వ్యూ స్టోన్ అయితే, ఆ స్టోన్ అయితే మొత్తం తీసేసిరంట. ఇగో ఇక్కడ నుంచి ఎవరిని అయితే అలో చేస్తలేరు. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఇక్కడికైతే ఎవరు రావద్దు. ఇగో ఇక్కడ మనం అయితే ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాం. ठीक है सर. థ్యాంక్ యూ సో మచ్. ఠీక్. అక్కడైతే ఎలో లేదంటే ఇక్కడ నుంచి మనం అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇగో ఇక్కడ గురుద్వార్లో ఏమైనా తినేసి వెళ్ళమని చెప్పారు, కానీ ఇక్కడ నుంచి ఇంకా వెళ్తున్నాం. మనం వెళ్దాం, లేట్ అయిపోయింది. లదాఖ్ ఇంకెక్కడ ఆగేది లేదు. స్ట్రైట్గా ఇక్కడ నుంచి లదాఖ్ రూట్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒక ఫోటో దిగుదాం ఈ సర్కిల్లో. బాగుంది. ఐ లవ్ బారాములా. ఇగో ఐ లవ్ బారాములా. ఓన్లీ 20 ఉందంట, అందుకే గాలి కొట్టిస్తున్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళు అయితే షార్ట్ కట్ రోడ్ చెప్పారు. ఓకే భయ్య. యాపిల్ తోట, యాపిల్ చెట్లే ఇవి. ఇంతకుముందు నేనైతే మార్నింగ్ పట్టుకొని చూసిన, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫ్రెష్ యాపిల్ కాతే కచ్చిగా ఉన్నాయి, పండు లేవు. ఇగో బ్రిడ్జి పైకి వచ్చేసిన. వ్యూ బాగుంది చూడడానికి. గూగుల్ మ్యాప్ అసలు ఎటు నుంచి చూపిస్తుందో ఏమో. మొత్తం ఇగో అడవిలోకి వెళ్ళి చూపిస్తుంది.
నాకైతే కాశ్మీర్లో తిరుగుతున్నట్లేదు, కేరళలో తిరుగుతున్నట్టుంది ఈ చెట్లని, ఈ రోడ్లని చూస్తుంటే. నా గూగుల్ మ్యాప్కి ఏమైందిరా నీకు, ఏం రూట్లు చూపిస్తుందో ఏమో, ఎటెటో చూపిస్తుంది. ఇగో ఇలాంటి రోడ్లల్లో ఊరు మధ్యల నుంచి ఏమో ఎటన్నా పోనీ, ఎటు పోతే అటు పోతూనే ఉందాం. అటు తిరిగి ఇటు తిరిగి ఇగో కొంచెం పెద్ద రోడ్డుకి అయితే వచ్చేసిన, గల్లీలు తిరిగి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే కార్గిల్ వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 180 కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్. 4-5 అవర్స్ అయితే అవుతుంది, ఎందుకంటే రోడ్స్ కొంచెం బాగుండవు కాబట్టి. చూద్దాం ఎంతసేపు అవుతుందో. 4 గంటలు అవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ చూడండి మన ఇండియన్ ఆర్మీ. ఇక్కడికి జస్ట్ ఒక 10 అడుగులు 15 అడుగులు, ఒక 50 మీటర్లకు 50 మీటర్లకు ఒక సోల్జర్. వాళ్ళు ఎంత మంచిగా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి మన ఇండియాలో మనం ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం. గ్రేట్. కాశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉందో, వ్యూ అయితే అద్దరిపోతుంది. చాలాసేపు ఇక్కడనే ఆపిన, బండికి కూడా కాసేపు రెస్ట్ ఇచ్చిన. కాశ్మీర్ వ్యూ చూడండి ఒకసారి.